వెల్కమ్ టు యోదాస్ కిచెన్. ఈరోజు నేను మీకు కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి మెజర్మెంట్ వచ్చేసి టబ్బు పట్టుకోకుండా అంటే 325 గ్రామ్స్ ఉందండి. ఈ బౌల్ తీసేస్తే 300 గ్రామ్స్ ఉన్నాయి పీసులు. వీటికి కారము, మసాలాలు, సాల్ట్ అవన్నీ మనము ఎంతెంత వేసుకోవాలో మీకు చెప్తానండి. ముందుగా కడాయి పెట్టుకొని ఈ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు కాకరకాయలు తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ధనియాలు, నువ్వులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర 120 గ్రామ్స్ తీసుకున్నానండి. 120 గ్రామ్స్ వరకు ఇవి తీసుకున్నాను. మిగతా సగము కారము, ఉప్పు వేసుకోవాలి. ఆ మెజర్మెంట్ మీకు చూపిస్తాను. చూడండి, కారము 1/2 కిలో కాకరకాయలో సగము 120 గ్రామ్స్ తీసుకున్నానండి, ఈ బౌల్ వెయిట్తో సహా. సాల్ట్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు కారంలో సాల్ట్ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ తర్వాత మనము రుచి చూసి తక్కువగా అనిపిస్తే మనం వేసుకోవచ్చు. ఇవి అండి పచ్చడి మెజర్మెంట్స్. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయ పీసెస్ వేయించుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కాకరకాయ పీసెస్ వేయించుకోవడానికి ఆయిల్ వేడైంది. మనము కాకరకాయ పీసెస్ వేయించుకుందాము. కొద్దిగా వేయించుకోవాలండి, ఎందుకంటే అన్ని పీసెస్ ఒక్క రకంగానే వేగాలి. ఈ కాకరకాయ ముక్కలు బ్రౌన్ కలర్లో రావాలండి. వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. మన యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కాకరకాయ పీసెస్ ఫ్రై అయ్యేంత లోపల ఈ మసాలాలు అనేటివి వేయించుకొని మనము వీటిని పొడి చేసుకుందామండి. మిక్సీ బౌల్లోకి తీసుకొని కాకరకాయ కర్రీ కానీ, పచ్చడి కానీ, కాకరకాయతోని చింతపండు వేసి పులుసు కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా కానీ ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా కాకరకాయ తినాలి. ఈ కాకరకాయలు అనేటివి ఫ్రై అయ్యాయి. ఈ ముక్కలను మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కాకరకాయ ముక్కలను పొడువులా కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేస్తాను. కట్ చేసి సాల్ట్ వాటర్లో మనము శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ముక్కలను ఆరబెట్టుకోవాలి. వాటర్ ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది. అలా కాకుండా వాటర్ మొత్తం ఆరిపోయే వరకు ఈ ముక్కలను ఆరబెట్టుకున్న తర్వాతనే మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో పోపు గింజలు వేసి పోపు పెట్టుకుందామండి. ముందుగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చివరగా వెల్లుల్లి ముద్ద. ఇది ముందుగానే వేసుకోవద్దండి, ఎందుకంటే మాడిపోతుంది. చివరన వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగుండా మాడిపోతుంది పోపు. ఇప్పుడు మనము ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. చూడండి కాకరకాయ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా
కొలిసి పెట్టుకున్న కారము, ఉప్పు, అన్ని రకాల పొడులు కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము పోపు వేసుకున్న ఆయిల్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా అరచెక్క నిమ్మరసము వేసుకోవాలండి. చూడండి, కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా అన్ని కొలతలతో చేస్తే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్లో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.